దావీదు మనసులో ఒక ఆశ, ఇంతవరకు నేను ప్రయాసపడ్డాను, ఇంతవరకు నేను కష్టపడ్డాను, ఇంతవరకు నేను చెమటూర్చాను, ఇంతవరకు నా వ్యయ ప్రయాసలు పడి నేను చేశాను. ఈసారి నా దేవునితో కలిసి నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను. స్తోత్రం కలుగుగాక. నా దేవునితో కలిసి పూనుకోబోతున్నాను, నా దేవునితో కలిసి పని చేయబోతున్నాను, నా దేవునితో కలిసి నేను యుద్ధ రంగంలో నిలబడబోతున్నాను. ఈనాడు కలిగే ఆ జయం నేను చూడాలి అనే ఆశ అతని గుండెలో రగిలింది. అంతే, మౌనంగా వెళ్ళి ఆ కంబళి చెట్ల కింద కూర్చుండిపోయాడు. చరిత్రలో మనం చదివితే, ప్రియులారా, దేవుడు కదలి వచ్చాడు. స్తోత్రం కలుగుగాక. దావీదు కదలి వెళ్ళాడు. దావీదు, దేవుడు, దేవుడు, దావీదు, వీళ్ళ ఇద్దరు కలిసి యుద్ధ రంగంలో అడుగు పెడితే జరిగిన వినూత్నమైన విజయం ఎలా ఉందో తెలుసండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యం దగ్గర నుంచి చదువుతారండి.